ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలము కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధులు సంపూర్ణులగుటై నీ సంకల్పం, పరిశుద్ధులు సంపూర్ణులగుటై నీ సంకల్పం, దైవత్వము పరిపూర్ణత గల నా యేసయ్యా, దైవత్వము పరిపూర్ణత గల నా యేసయ్యా, నీ సంపూర్ణతయే నా దర్శనం, నీ సంపూర్ణతయే నా దర్శనం, పరిశుద్ధులు సంపూర్ణులగుటై నీ సంకల్పం. ప్రియ శ్రోతలు, ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. రండి, దేవుని వాక్యాన్ని వినటానికి రేడియోకు దగ్గరగా కూర్చునండి. కుటుంబ సమేతముగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ దినం మనం ధ్యానించబోయే అంశము బెత్లెహేము. ముందుగా దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఆధ్యాత్మికంగా మమ్మను వృద్ధి చేయమని, మమ్మను ఆత్మీయంగా బలపరచమని, చేరివచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆదరించి దీవించుమని, వినగల చెవిని, గ్రహించగల మనస్సాక్షిని దయచేయుమని, నీ ప్రియకుమారుడు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనమిప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్నాము అని అనుకుందాం. ఇక్కడ నడవలేని వారిని కుర్చీల్లో కూర్చోబెట్టి అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ తిప్పుతూ చూపిస్తారు. ఇప్పుడు మనం అలాగా కుర్చీలో కూర్చొని వెళ్తున్నట్లుగా కొద్దిసేపు ఊహించుకుందాం. ఇలా వెళ్ళడానికి ఉపయోగించే చైర్ను ఆమ్ చైర్ టూర్ అని పిలుస్తారు. ఈరోజు మనం ఇశ్రాయేలు దేశంలోని అతి ముఖ్యమైన పట్టణాలలో ఒకటైన బెత్లెహేం వద్ద ఆగుదాం. మనం ఎప్పుడైనా బెత్లెహేము గురించి ఆలోచించినప్పుడు అది ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టిన స్థలం కాబట్టి ఆయనను గూర్చిన జ్ఞాపకాలు మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. బెత్లెహేము పట్టణంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించాడు. పాత నిబంధన గ్రంథంలోని ప్రవక్తలు ప్రభు అయిన యేసయ్య జన్మిస్తాడని 1000 సంవత్సరాలకు ముందే ప్రవచించారు. ఇది ఊహించి చెప్పేది కాదని విశ్వాసులమైన మనకు తెలుసు. ఇలా జరుగుతుందని ప్రవచనాలలో చెప్పారు. ప్రభు అయిన యేసయ్య బెత్లెహేములో జన్మిస్తాడని చెప్పడమే కాకుండా అది ఏ బెత్లెహేము అని కూడా చెప్పారు. బహుశా మీకు 2 బెత్లెహేములు ఉన్నాయని తెలియకపోవచ్చు. ఒక బెత్లెహేము ఉత్తర భాగంలో జెరూసలేంకు 70 లేదా 80 మైళ్ల దూరంలో ఉంటుంది. పాత నిబంధనలోని ప్రవచనాలు సహజంగా చెప్పబడలేదు. ఆయన బెత్లెహేము ఎఫిదాతాలో జన్మిస్తాడని వారు చెప్పారు. ఎఫిదాతా ప్రాంతం జెరూసలేంకు దక్షిణంగా కేవలం 6 మైళ్ల దూరంలో ఉంటుంది. జనాభా లెక్కలు చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ వారు పుట్టిన ఊరిలో కనిపించాలి. దావీదు పుట్టిన ఊరు బెత్లెహేము. కాబట్టి యోసేపు, మరియమ్మ అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. జనాభా లెక్కల కారణంగా నగరమంతా ప్రజలతో నిండిపోయి ఉన్నది. అక్కడ స్థలం కూడా దొరకటం లేదు. అక్కడ ఉన్న అన్ని సత్రముల యజమానులలో అందరి ఇల్లు నిండిపోయి ఉన్నాయి. అయితే ఒక యజమాని మాత్రం తన ఇంట్లో పశువుల పాకలో స్థలముందని చెప్పాడు. ఈ ప్రదేశం నెదర్లాండ్స్లోని ఇళ్లలాగా ఉంటుంది. అక్కడున్నటువంటి వారు తమ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో తమకున్న పశువుల పాకను కూడా అదే శుభ్రంగా ఉంచుకుంటారు. ప్రియా శ్రోతలు, ఇలాంటి స్థలంలోనే మరియమ్మ ప్రభు అయిన యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది. ఆమె ఆయనను ఒక పశువుల తొట్టిలో, అంటే పశువులకు మేత వేసే తొట్టిలో యేసయ్యను పరుండబెట్టింది. బెత్లెహేం అనే పేరుకు రొట్టె లేదా రొట్టెల పట్టణము అని అర్థం. ఆ తరువాత క్రొత్త నిబంధన గ్రంథములో ప్రభు అయిన యేసుక్రీస్తును జీవాహారముగా పోల్చి చెప్పబడింది. రాజులకు రాజు మరియు ప్రభులకు ప్రభు అయిన యేసయ్య పశువుల తొట్టిలో ఉంచబడ్డాడు. ప్రియ శ్రోతలు, శ్రద్ధగా వింటున్నారు కదా?
ఈ ప్రదేశంలోనే మీరు ఒక పర్వతాన్ని చూడవచ్చు. అది తూర్పు వైపున 5 మైళ్ల దూరంలో ఉన్నది. అన్ని పర్వతాలలాగా ఉండదు. ఈ పర్వతం పూర్తి భిన్నంగా ఉంటుంది. వాస్తవానికి చూడటానికి ఈ పర్వతం ఒక అగ్నిపర్వతంలాగా కనబడుతుంది. దాని పైభాగం చదునుగా ఉంటుంది. ఈ ప్రదేశం హేరోదురాజు పేరుమీద హెరోడియన్ అని పిలువబడుతూ ఉన్నది. హేరోదు గొప్ప నిర్మాణకుడు. ఆయన చాలా కోటలను నిర్మించాడు. హేరోదు వాస్తవానికి స్వాభావికంగా చాలా దుర్మార్గుడు. అతను తన సొంత కుమారులను, భార్యను, ఇంకా చాలామందిని తన స్వార్థం కొరకు చంపేశాడు. అతనికి మసాదా మరియు మార్చియన్ వద్ద రాజభవనాలు కూడా ఉన్నాయి. ఈ హేరోదు ఒక ప్రదేశం నుండి మరియొక ప్రదేశానికి ప్రయాణిస్తూ ఉండేవాడు. చాలామంది తనకు శత్రువులు ఉన్నారని, తనను చంపాలని అనుకుంటున్నారని హేరోదుకు బాగా తెలుసు. ఈ హేరోదును అతనికి ఇష్టమైన హెరోదియం వద్ద తాను మరణించిన తర్వాత తనను పూడ్చిపెట్టలేదు అని అనేకమంది చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. బెత్లెహేముకు కేవలం 5 మైళ్ల దూరంలో ఉన్న ఒక చిన్న పశువుల తొట్టిలో రక్షకుడు జన్మించాడు. 5 మైళ్ల దూరంలో ఉన్న హెరోదియన్ వద్ద హేరోదు రాజు తాను ప్రపంచానికి రాజు అని అనుకుంటూ ఉన్నాడు. ఈ హేరోదు రాజు చాలా గర్వంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. ప్రభువుల ప్రభువుగా జన్మించిన మన యేసయ్య తన జీవితంలో ఎంతో వినయాన్ని, ఎంతో తగ్గింపును మనం చూడగలం. ఆయన బెత్లెహేములోని పశువుల తొట్టిలో ఉంచబడ్డాడు. ఈ యెరూషలేము ప్రయాణంలో నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశాలలో బెత్లెహేము ఒకటి. ఎందుకంటే అక్కడ అందమైన చర్చి ఒకటున్నది. ప్రస్తుతము బెత్లెహేముకు చేరుకోవటం ఈ రోజుల్లో కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ అందమైన ప్రదేశానికి నాకు తెలిసినటువంటి అనేక మందిని, వారిని అక్కడికి నడిపించినందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈ యెరూషలేము యాత్రకు ప్రయాణం చేసే చాలామంది ఈ ప్రదేశాన్ని చూడలేకపోతున్నారు. ఎందుకంటే పాలస్తీనా ప్రజలు ఇప్పుడు బెత్లెహేమును వారి ఆధీనంలో ఉంచుకొన్న కారణాన కొన్ని ఇబ్బందుల ద్వారా చూడలేకపోతున్నారు అనేకమంది పర్యాటకులు. ప్రభునందు ప్రియులారా, ఈ అందమైన ఈ చర్చిలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ క్రింది భాగానికి వెళ్ళినప్పుడు మీకు ఒక గుహ కనపడుతుంది. ఆ గుహలో యేసయ్య జన్మస్థలం అని రాయబడి ఉంటుంది. ఆ గుహ లోపలికి వెళ్ళి పైకి చూస్తే చెక్కబడిన ఒక వెండి నక్షత్రాన్ని కూడా చూడవచ్చు. అంతేకాక ఇక్కడ యేసు జన్మించాడు అని రాయబడి ఉంటుంది. ఇప్పుడు మనలో ఎవరికైనా ఒక ఆలోచన వస్తుంది, ఇది ఖచ్చితంగా యేసయ్య జన్మించిన ప్రదేశమా కాదా, అది కుడివైపున ఉందా లేదా ఎడమవైపున ఉందా అన్న ఆలోచన కూడా వస్తుంది. దానికి నేనిచ్చే సమాధానం వాస్తవానికి ఎవ్వరికీ తెలియదు. కాని నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయమేమిటంటే, సాంప్రదాయాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇక్కడ వీధి క్రింది భాగంలో కుడివైపున ఉన్న ఒక పాలగృహ సాంప్రదాయంగా మారింది. ఎలాగంటే, మరియమ్మ యేసయ్యకు పాలు పడుతున్నప్పుడు ఆమె పాలు కొంత నేలను తాకి అక్కడ ఉన్న బండను తెల్లగా మార్చిందని వారు చెబుతారు. యేసయ్యకు మరియమ్మ ఆహారం పెడుతున్న సమయంలో కొంత ఆహారం అక్కడ కింద పడిందని, ఈ విషయం ఇప్పటికి కూడా ఒక సాంప్రదాయంగా మార్చేశారు. ఇది కేవలం మూర్ఖత్వం అవుతుంది కదా. వాస్తవానికి ఇది ఒక నగలు అమ్మే స్థలం తప్ప మరేమీ కాదు. ఇందులో ఎటువంటి నిజం లేనందున నేను ప్రజలను అక్కడికి తీసుకువెళ్లను. ఇప్పుడు మనం గుహకు తిరిగి వెళ్దాం. ఆ సాంప్రదాయం 2వ శతాబ్దానికి చెందినది. కేవలం ప్రభువైన యేసు క్రీస్తు జన్మించిన 200 సంవత్సరాల తరువాత మాత్రమే జరిగింది. ఒక రోమన్ చక్రవర్తికి క్రైస్తవ మతాన్ని నాశనం చేయాలి అనే ఆలోచన వచ్చింది. అతను యేసయ్య జన్మస్థలాన్ని అపవిత్రం చేయాలనుకున్నాడు. అతను ఆ ప్రదేశాన్ని చెట్లతోనూ ఒక చిన్న కోనేరును నిర్మించాడు. దానిని అడోనిస్ అన్న దేవతకు అర్పించాడు. ఆ చెట్లలో వాళ్ళు వ్యభిచారం చేసేవారు. అతని ప్రయత్నమంతా ఆ స్థలం లేకుండా చేయటం. వాస్తవానికి అక్కడ ఒక అన్యమత దేవాలయాన్ని నిర్మించటం ద్వారా అతను తెలియకుండానే ఆ ప్రదేశాన్ని గుర్తించాడు. తరువాత క్రైస్తవులు బెత్లెహేముకు తిరిగి వచ్చినప్పుడు గుహను అక్కడ తవ్వకాలలో వారు వెదకాల్సిన అవసరం లేకుండా చేశాడు. అన్యమత చక్రవర్తి వారి కోసం దానిని గుర్తించాడు. వారు ఆలయ పునాది క్రిందకు దిగివచ్చినప్పుడు మళ్లీ ఒక గుహను కనుగొన్నారు. ప్రియులారా, నేను ఈ స్థలంలో జరిగిన విషయాలు చాలా నమ్మదగినవిగాను మరియు సాంప్రదాయంగా చూస్తున్నాను.
అది నిజమైన ప్రదేశం కాకపోతే ఆ స్థలాన్ని ఎప్పుడో మూసివేసి ఉండేవారు. ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే బెత్లెహేములో ప్రభువైన యేసు క్రీస్తు మానవ రూపంలో కన్య మరియ గర్భమున పరిశుద్ధాత్మ వలన ప్రభువైన యేసు క్రీస్తు జన్మించాడు. నిజమైన దేవుడు మరియు నిజమైన మానవుడు కూడా. ఆయన లోకరక్షకుడు. ఆయన మన స్థానాన్ని తీసుకొని మనకోసం మరణించి మృతులలో నుండి తిరిగి లేచాడు. మరియు ఆయన నిత్యము జీవిస్తూనే ఉన్నాడు. ఆయన మళ్లీ తిరిగి వస్తాడు. ఆయన వస్తాడని మనకు తెలుసు. ఆయనను విశ్వసించేవారు, ఆయన క్షమాపణ పొందుకున్నవారు తప్పకుండా ఆయనతో శాశ్వతంగా నిత్యజీవంలోనికి ప్రవేశిస్తారు. కాబట్టి ఈ ప్రయాణంలో బెత్లెహేం చాలా ప్రాముఖ్యమైన ప్రదేశం. ఏదో ఒకరోజు మీరు 4 అడుగుల ఎత్తులో ఉన్న చిన్న ప్రవేశద్వారం గుండా వెళ్ళగలరని నేను ఆశిస్తూ ఉన్నాను. శత్రువులు గుర్రంపై స్వారీ చేయకుండా మరియు దానిని అపవిత్రం చేయకుండా ఉండటానికి దానిని మూసివేశారు. కాని మీరు లోపలికి వెళ్ళేటప్పుడు వినయంగా ఉండాలని అక్కడ ఉన్నటువంటి గైడ్లు ఇప్పటికీ సూచిస్తూ ఉంటారు. ఇది చాలా మంచిది కదా. గమనించాలి ప్రియా శ్రోతలు, చారిత్రాత్మకమైన ఈ ప్రదేశంలో మన ప్రభువైన యేసుక్రీస్తు నిజముగా జన్మించాడని, ఆయన ఈ లోకంలో జీవించి మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచి రానయ్యున్నాడని మనం ఎంతో స్పష్టంగా తెలుసుకున్నాం. ఈ వర్తమానాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నెమ్మది లేక బాధపడుతూ ఉన్నావా? ఆదరించేవారు దూరమైపోయారా? ఒకవేళ నీవు పాపపు జీవితంలో కొనసాగుతూ ఉన్నావేమో. నిన్ను నీవు పరీక్షించుకొని క్షమా హృదయముతో, పశ్చాత్తాప హృదయముతో ప్రభు అయిన యేసుక్రీస్తు నొద్దకు వచ్చినట్లయితే, ఒక చిన్న ప్రార్థన నీ మనసులో చేసుకున్నట్లయితే, ఆయన ప్రేమగలిగిన దేవుడు, క్షమించగల పరిశుద్ధుడు, నీ కన్నీటిని తుడిచి నీతిమంతునిగా చేసి ఆ నిత్య రాజ్యానికి తీసుకువెళ్లగలడు. ఒక విలువైన శ్రేష్టమైన నిర్ణయాన్ని తీసుకోగలవా? నీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. నీవు నీ కుటుంబం దీవించబడునుగాక. ఆమెన్. నీరాక సమయములో ప్రాణాత్మ దేహములో నిందారహితముగా నేనుండునట్లు నీరాక సమయములో ప్రాణాత్మ దేహములో నిందారహితముగా నేనుండునట్లు పానార్పణముగా నే పోయబడెదను, పానార్పణముగా నే పోయబడెదను. పరిశుద్ధపరచుము సంపూర్ణముగా సమాధానకర్త, పరిశుద్ధపరచుము సంపూర్ణముగా పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధపరచుము సంపూర్ణముగా సమాధానకర్త, పరిశుద్ధపరచుము సంపూర్ణముగా పరిశుద్ధాత్మదేవా. నీ సంపూర్ణతకు ప్రాణాత్మ దేహము వివరములకై మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్ SMS కొరకు 8523047990. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.